అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో దళిత సంఘాల నిరసనకు దిగాయి. డిఆర్ఓ మల్లోలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మను ప్రశ్నించిన జేఏసీ నాయకులు డిఆర్ఓపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో రమ్మీ ఆడిన డిఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ముందు ఇస్పేటాకులాడిన జూదగాడు వెంటనే ఇస్పేటాకులాడిన డిఆర్ఓ ఎస్సీ ఏకసభ్య కమిషన్ ముందరనే ఇస్పేటాకులాడిన జూదగాడు డిఆర్ఓ గారిని పోలీస్ స్టేషన్ లో అధికారులు మారినప్పటికీ కూడా బోర్డులో కనీసం అధికారుల పేర్లు మార్చడం లేదని చెప్పి నేను ఫిర్యాదు చేసేనేమి సమాచారం ఒక చట్టం పైన అయితేనేమి అది పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పూర్తిగా జాప్యం జరుగుతుంది. కలెక్టర్ గారిని కూడా కలుద్దామని ఎస్సీ వర్గీకరణ అంశంపై అభిప్రాయ సేకరణ కోసం వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇక్కడికి వచ్చినటువంటి దళితులతో వినతి పత్రాలు తీసుకుంటుంటే ఆయన వరుసన కూర్చొని ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ గారు మరియు ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ సమక్షంలోనే పేకాట జూదం ఆడినటువంటి డిఆర్ఓ ఏ మలోలా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి గత 9 రోజుల క్రితమే మేము జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మాత్రం డిఆర్ఓ గారు జూదమాడిన మాట వాస్తవమే, మరి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి నివేదికలు పంపామని చెప్పి కాలయాపన చేస్తూ పూర్తిగా జాప్యం జరుగుతుంది. కలెక్టర్ గారిని కూడా కలుద్దామని ఏకసభ్య కమిషన్ ముందు ఇస్పేటాకులాడిన జూదగాడు వెంటనే ఇస్పేటాకులాడిన డిఆర్ఓ ఎస్సీ ఏకసభ్య కమిషన్ ముందరనే ఇస్పేటాకులాడిన జూదగాడు డిఆర్ఓ గారిని పోలీస్ స్టేషన్ లో అధికారులు మారినప్పటికీ కూడా బోర్డులో కనీసం అధికారుల పేర్లు మార్చడం లేదని చెప్పి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం కలెక్టరేట్ లో ఆన్లైన్ పేకాటాడిన డిఆర్ఓ మరోలను సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాల నేతలు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. గత 10 రోజుల క్రితం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఐఏఎస్ అధికారులతో పాటు ఐసీఎస్ అధికారుల సమక్షంలోనే డిఆర్ఓ మరోలో ఆన్లైన్ పేకాటకు సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏకంగా దాదాపు కొన్ని నిమిషాల పాటు డిఆర్ఓ మరోలా ఆన్లైన్ పేకాట ఆడుతూ ఆ అధికారుల సమక్షంలోనే పేకాట ఆడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయినప్పుడు కూడా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల దళిత సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సున్నితమైన అంశాలకు సంబంధించిన సమావేశం జరుగుతున్న ఆ సమావేశంలో డిఆర్ఓ మరోలా ఎంత మాత్రం పట్టించుకోకపోగా ఆన్లైన్ పేకాట ఆడి ఎస్సీలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. డిఆర్ఓ మరోలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకి వినతి పత్రం సమర్పించారు. ఏదైతే దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి డిఆర్ఓ మరోలపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పిన జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటి వరకు దాదాపు 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం పట్ల దళిత సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి డిఆర్ఓ మరోలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ కి వెళ్ళి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఏకంగా కొన్ని నిమిషాల పాటు ఏదైతే ఉన్నతాధికారుల సమక్షంలోని ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే పేకాటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నప్పటికీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సున్నితమైన అంశంలో ఎస్సీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన డిఆర్ఓ మరోలపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ మరోలకు వ్యత్యాసం ఇస్తున్నారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పిన కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం వల్ల కారణం ఏంటంటే కూడా నిలదీశారు. వెంటనే చర్యలు తీసుకునే పక్షంలో ఖచ్చితంగా దళిత సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి డిఆర్ఓ మరోలతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా కూడా తాము ఆందోళన చేపడతామంటే కూడా దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.
పేర్లు మార్చడం లేదని చెప్పి నేను ఫిర్యాదు చేసి అయితేనేమి సమాచార హక్కు చట్టం పైన అయితేనేమి ఆయన పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము